హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ని ముందుగాల చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక నైట్ రాగానే మరి మన నర్సక్క కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ పెడతదా పెట్టదా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా దోస్తులు. ఇక మీకోసం ఖచ్చితంగా మేము టైం తీసుకొని మీకోసం వీడియో చేస్తున్నాం. అలాగే మీరు కూడా మా కోసం టైం తీసుకొని వీడియో చూసి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టుర్రి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 104 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లేట్ ఎందుకు దోస్తులు, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అప్పాలు ఒక సకినప్పాలే ఇచ్చిర్రు. లడ్డూలు కయ్యలు కారపూస దాసుకున్నారు. ఇవి తినమనంటే ఇవి బండలు తీర చేసిరు కదా, పండ్లే నొత్తన్నాయి కొరుకుతే. తిందాం బండలు లెక్కుంటేంది ఎట్లుంటేంది, పండ్లతో కొరుకుతే మెత్తగా దంగాలేగా. అత్తమ్మ ఇప్పుడే అన్నం తిన్నావు కదా, మళ్ళా అప్పాలు ముంగడ పెట్టుకున్నావు. అల్లుడు నేనెందుకు ముంగట పెట్టుకున్నా, మీ అమ్మ టేస్టీవుడు వదినా అని తెచ్చింది. అబ్బో ఇవి బండల తీరే ఉన్నాయి కదా. అయ్యో బండాల తీరుతున్నాయా, అయితే అద్దా మరి టీ ఇంట్లో పెడతా. ఏం కాదు అల్లుడు, ఎట్లుంటేంది నవ్వులితే అయిపోయే టైం పాస్ కు. దా కూసో నవ్వులుదాం. ఎందుకు అత్తమ్మ నువ్వైతే తిను, నేను మా తిన్నా గాని. మీ నత్తి పెద్దమ్మ ఇటు మూకేయి అత్తలేదు, నేను వచ్చి గింతసేపు అవుతాంది. ఇక అది ఏం చేస్తాందో మరి, అత్తది. మా పెద్దమ్మ ఈ టైంలో పంటది, మరి పన్నదో తెలియదు. అయ్యో అంతేనా అల్లుడు, అయితవే గాని మరి ఏమేం చెప్తారు ఫంక్షన్కు? ఫంక్షన్కా ఒకటి బ్యాండ్ మేళం, ఒకటి సన్నాయి రాగం. గవ్వెందుకు అల్లుడు, పిప్పి డుమ్ డుమ్ అంటారా ఏంది? మరి ఇక ఏం చెప్తుర్రు అంటే ఏమన్నట్టు. వారి ఏందే బాపు ఫోన్ చేసిండ్రా, ఫోను లిఫ్ట్ ఎత్తలేవట, సైలెంట్లో పెట్టినవా పాడైంది? ఎట్లా పెట్టి పాడైనవు, ఇన్ రాకుండా పెట్టుకున్నావా? ఏ ఛార్జింగ్ పెట్టినే ఏందట బాపుకు? కాదు అత్తడట, తొవ్వపంటి ఉన్నాడట, బండేసుకొని పోయి తోలుకరాపో. అయ్యో నడుచుకుంటా అత్త ఏమైతుందట? బండి నువ్వు ఉంచుకొని నాన్నను నడుచుకుంటా రమ్మంటూ పో ఎక్కించుకరాపోరా. సరే. ఏమైంది వదినా, అప్పాలు తినవు? దీని బద్దప్పాలిచ్చింది. ఒక సకినాలు ఎక్కతక్క చేసిందేమో, ఇవి తినమని ఇచ్చింది. గా లడ్డూలు కరియలు కారపూసనేమో దాచిపెట్టుకుంది. తిన్నగాని సాలిగా ఇగో ఇవి పట్టుకపో. ఏ బగ్గా బండల తీరు ఉన్నాయి. అవి సంక్రాంతి పండుగకు ఎత్తనే మంచి కుదురుతాయి. ఇక మధ్యలో ఎప్పుడు చేసినా గిట్లనే అవుతాయి వదినా. షాయలు అద్దుకొని తిందువు తియ్యి. సరే మరి గీడ ఒక్కదానివే కూర్చున్నావుద్దా, లోపడిపోదాం. ఇక అటు ఇటు పొద్దు ఊకుతాంది, ఇక సలాళ్ళు అవుతాంది. ఏ చలి పాడగానే బాగానే పెడుతుంది అవదినాయిడా. ఏ బొచ్చడు చలి పెడుతుంది, ఇక నిండా ముసుకేసుకొని పండుడే. అంతేనా? అయితే పా ఇంట్లో కోదంపా, ఇప్పుడే చలి వస్తుంది. ఇక పొద్దుకిన కొద్దిగా అట్లనే చలి వస్తుంది దావదిన, ఇంట్లో కోదాం. ఈ అప్పాలు పట్టుకో, బంగారు అప్పాలు. ఏంది వదిన బంగారు అప్పాలు అనబడితివి? ఏ కాదు, ఇక బంగారు యాపోతే ఎండి యాపటు. నా పోషించూడక ఎన్ని రోజులైతాంది. ఆ గుండుది ఎటో పోయింది. ఆ టైంలా నేను పోషిని చూద్దామని వచ్చిన, నా పోష ఏం చేస్తాందో. పోసి ఇంట్లోకి పోయిందనుకో, మళ్ళా దొరికిపోతే వేరే అవుతుంది. ఇక్కడనే ఉండి మాట్లాడదాం. పోషు బావా ఎట్లున్నవే నా పోసి? బావా నువ్వు లేని నా జీవితం ఒంటరిదాన్ని అయిపోతిని బావా. బావా ఒకసారి ఇంట్లోకి రా బావా, నిన్ను గట్టిగా పట్టుకొని ఏడవాలన్నది. అద్దే పోసి, గుండుది ఇప్పుడే ఎటో పోయింది. ఈ గ్యాప్లా నేను ఇటు ఉరికొచ్చిన నిన్ను చూద్దామని. నన్ను పొట్టు తన్నిందే ఆ గుండుది. నాకు పెయ్యన్ని నొప్పులే పాడైనాయి, అందుకే నేను బయటకెళ్ళలేదే. నిన్ను చూసినా ఇక నాకు తృప్తి అయింది. పోతన్ననే పోసి, జాగ్రత్తగా ఉండే. బావా నన్ను వదిలిపెట్టి పోతావా, నాతో ఉండవా, నేను అద్దా నీకు. గట్లగాదే పోసి, కొంచెం గుండుది మన ముచ్చట మర్చిపోయేదాకా నువ్వు నేను దూరమే ఉండాలే. అది ఇంకో వారం 10 రోజులైనాక అది మెల్లగా మర్చిపోయినాక నేను పొలం కాడికి పోయినట్టు పోయి నీ దగ్గరికి వస్తనే పోసి. నా మీద రంది పెట్టుకొని నువ్వు తినకుండా ఉండకే.
బావా నిన్ను చూడకపోతే నా మనసు ఆగుతలేదే, నువ్వు లేని నా బతుకు ఎడారి లెక్క అయిపోయిందే, నా మీసాల బావా నువ్వంటే పడిజత్తానే. పోసు నువ్వు లేని నా జీవితం కాగితం ముక్కలెక్క అయిపాయనే, బాధపడబోకు రంది వడబోకు నా పోసు, త్వరలోనే నీ దగ్గరికొచ్చి నీతోటుంటనే పోసు, ఇట్లు నీ మీసాల బావనే పోసు. బావా నిన్ను మిస్ అవుతున్ననే. పోతనే మళ్ళా గుండు వచ్చిందనుకో మళ్ళా కథ వేరైతుంది, మళ్ళా బజార్ మీదనే నిన్ను నన్ను ఇద్దరిని గుద్దుతుంది. ఇవరకే దాని చేతుల తండ్లు తింటాన్న నేను. అరే బావా పో జాగ్రత్త. జాగ్రత్త నువ్వు కూడా. బావా పోతన్ననే పోసు. పోయిరా బావా. ఓ బావా నిన్ను చూడకపోతే ఆగదాయ మనసు, నిలవలాయ మనసు, నన్ను వీడిపోతాంటే నా ప్రాణం పోతాంది కాదే నా మీసాలో బావా, మనల్ని ఓర్వక దూరం చేసే మీసాల బావా. ఏమైంది చెల్లె గిడ కూస్తున్నావు? చలి పెడతలేదా? ఏ మా పెడతాందే, కొంచెం అయితే పుల్లు పెడతది. అట్టేనే కూర్చున్ననే అన్న. అది ఏడ స్టేజ్ వేపిస్తావు, ఏడ భోజనాలు, ఏం కథ? ఏడా అంటే మన పక్కకు పెరట్లేదా అల్లనే, అటే స్టేజు అటే భోజనాలు. ఈ ఇంటి ముంగట గింత అంతనే జాగుండే ఇక్కడ ఏమైతుంది? అంతే అంతే, బగ్గా స్థలం ఉన్న కాడ పెట్టుకోవాలి, చేసుకోవాలి. అమ్మా చాయ్ పెట్టినా బిడ్డ? పెడుతుంది పోయే. సరే సరే. ఫోన్ చేసిండా అనే కొడుకు? చేసిండత్తమ్మా. ఇక రేపు డ్యూటీ వేసి సాయంత్రం రమ్మని చెప్పిన నేను. సాయంత్రం వత్తది అన్నాడు. మరి గదనే ఈడికచ్చేమని చేసేది ఉండదా? అట్టిగా ఆఫీస్కు ఎగ్గొట్టుడు ఎందుకు? ఓ 2 రోజులు లీవ్ పెడితే అయ్యేపోతుంది. గంతే అత్తమ్మా. ఈ బంటేటి వాయనే ఏమో వాడు ఎటు వేండో పత్తకలేడు కదా, వానికి ఏమున్నా తిరుగుడే. ఎందుకత్తమ్మా? మంట పెడతాడేమో అని జర అయినాక పెడతాడు గాని. సరే సరే తీయే, దా ఇంట్లో కోదాం. అత్తగాని మీ అమ్మ ఏం చెప్తాంది? ఏం లేదత్తమ్మా, బియ్యం కడుగుతాంది. యా కూర బాపు చికెన్ తీసుకొచ్చిండు వండుతాంది. చికెన్ తెచ్చిండానే? ఎందుకు తెచ్చిండే? బడంబక్క నీ కడుపులా ఎసరు వంగు కత్తంది అప్పడుసుందే. ఏం తెప్పిత్తలేవు గి పప్పుతోటే పెడతారా అని మళ్ళీ ఇప్పుడు యాక్టింగు. నువ్వు వచ్చినావు కదా అత్తమ్మ, అందుకే నీ గురించి చికెన్ తీసుకొచ్చిండు. నేనేమైనా కొత్త చుట్టానా అని? ఏ చుట్టానివైనా అందరు ఊకుంటారు కానీ నువ్వు ఊకవే డంబక్క. నీకు బొత్త నింపంది, నువ్వు ఏడుకుంటావు, బేనాల పెట్టి చంపుతావు. కాదు గాని దా అమ్మ రమ్మంటాంది, ఛాయ పెట్టింది. పాపా. హలో లడ్డు. ఏమంటే శ్రీవారు ఏం చేస్తున్నారు? తిన్నారా? తిన్ననే. నువ్వు తిన్నావే లడ్డు? పోనే ఎత్తలేవు. ఇక నీ బిజీలో నువ్వు అయిపోయినావు కదా. తింటానవయ్యా ఇప్పుడే. అన్న చికెన్ తీసుకొచ్చిండు, బొక్క కొరుకుతాను. పాపం వాళ్ళకే గోస ఎందుకు తెచ్చిండు? నేనదే అంటన్నా, ఎందుకు తెచ్చిర్రు? నేనేమన్నా కొత్త చుట్టన్నా అని అంటే ఏం కత్తి చెల్లె అని అంటాడు మా అన్న. ఇగో ఇప్పుడే తింటానవయ్యా, నువ్వు ఎప్పుడొస్తావు? ఎల్లుండి పొద్దుగాల అత్తనే ఫంక్షన్ టైంకు. సరే సరే, నెత్తికి రంగైతే వేసుకోరే పొద్దుగాల. పోనీ రంగుకే గిదలుగా ఎయ్యనాయే. ఎన్నిసార్లు చెప్తేవే అందరు ముంగట చెప్పేది చెప్తాను. మీ సాలకేసుకుంటా నెత్తికేసుకుంటా, నువ్వేం రంది పడకు నా గురించి, సరేనా? సరే సరే ఉండు ఉండు, ఇగో తింటాను. తిన్నాక ఇట్లా ఫోన్ చేస్తుంది. కొడుకు వచ్చిండా? ఇంకా రాలేదు, వాని గురించే చూస్తాన్నా. నువ్వైతే తిని పండుకో. సరే తీయే ఉండు. దీని ఆపతి పాడుగాను, అందరికో బాధ అంటే దీనికో బాధ, తిండి బాధ. నా మీసాలకు రంగేయాలట, నా నెత్తికి రంగేయాలట. అబ్బా మంది ముంగట్నే ఉర్రబట్టే. అసలు వాళ్ళు ఏమనుకుంటారు ఏంది అనేది కొంచెం అన్నా తెలివి ఉండదు మళ్ళీ అడ్డుగానికి. ఎవ్వలన్నుండని ఒర్రే దొరుకుతుంది, దాని ఒర్రుడు పాడుగాను. వదినే నువ్వు ఈ బల్ల మీద వండుకో, నేను మా బంటి గిట్లా కింద వేసుకుంటాం, సరేనా? ఏ పాపం పిల్లగాడు కింద వంటడో లేదో వదినా, ఈ బల్ల మీద వేసుకోమని చెప్పలేవు. నేను కింద వంట తీయి. ఏం గత్తి అత్తమ్మా, పండుకో, నాకు కింద వండుడు అలవాటే. మా వంటడు తీ వదినా, నువ్వు వండుకో. రేపు నా బిడ్డ గిట్లా అత్తరు, ఇక మనం అందరం రేపు కింద వేసుకుందాం. నా బిడ్డ నువ్వు నా మనవన్ని ఇట్లా వండ పెడదాం బల్ల మీద.
ఇక రేపటి గురించి ఎందుకు గాని ఇప్పుడైతే వండుకో. సరే వదినా పంట ఇక. ఓ అత్తమ్మ నువ్వైతే గుర్ర అయితే కొట్టకు మరి. ఎందుకు అయిపోయాగా నేను గుర్రే కొట్టను, మేము గుర్రు కొట్ట కనబడుతుంది. అబ్బో నీ గుర్రుకు నాకు భయం అవుతుంది మరి. ఆగలేవురా, మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి గుర్రు అత్తనే ఉంటది. కొట్టకు అనంటే ఏమన్నట్టు. పండు అల్లుడు బాగా చిలిపి, ఇక వాడు గట్నే ఓడతాడు. పండుకోర్రి. ఓ అమ్మ కాళ్ళు ఇటు పెడితే ఏమైతుందే? ఏమో తలకాయ ఇటు పెట్టి పిత్తివి. అరే అటు దేవుళ్ళు ఉన్నారా, అటు కాళ్ళు పెట్టద్దు, ఇటు మోకయే పెట్టాలి. ఇప్పుడు ఎటు పెడితే ఏమైతాంది? పూసుకన అత్తమ్మ వచ్చి మన మీద పడితే ఎట్లా? తలకాయల మీద. అల్లుడు నేనేమో గట్ల ఏమో బొర్రా, నువ్వేమో భయపడకు, తప్పుడేగా వండుకో కళ్ళు మూసుకొని. అదే కదా అత్తమ్మ, జర బొర్రకు నీ పుణ్యం ఉంటది. పడ్డావనుకో నన్ను ఎత్తే వలుగుతుంది. ఏం పడగత్తి? అబ్బా షురు చేసిందిరా బాంచను. ఏంటిది ఈ గుర్రు పాడుగాను? ఆ అమ్మకి ఎట్లా నిద్ర పడుతుంది ఈ గుర్రుకు? బాబో ఇదేం గుర్రు పాడైంది? రైలు బోగి కదా గుర్రు అనుకుంటా పోయినట్టే గుర్రు గుర్రు అంటాంది. అత్తమ్మ ఛీ, ఈ గుర్రుకు నాకేడ నిద్ర పడుతుంది? ఏమైందిరా పోడా పండు? అవ్వ ఆ గుర్రు పాడగాని గుర్రుకి ఏం నిద్ర పడుతుంది? గుర్రు గుర్రు అని. ఏం కాదు పండురా. ఈ నన్న వంట మరి ఏడికిన పడుతుందో గుర్రు. ఊర్ని అవ్వా ఛీ, నాకు నిద్ర వాటి పాడైతలేదు కదా. అబ్బా ఏంది ఇది గుర్రు గుర్రు? ఆడికి పోతే మా అయ్య గుర్రు పెడతాడు, మా అక్క రూమ్లోకి పోతే ఈడికెందుకు వచ్చినవరా అని తిడుతుంది. ఊర్ని అవ్వా ఇప్పుడు నేను ఏడ వండాలే? కోతి కదా ఖా అన్నట్టే ఖా అంటుంది కదా. అబ్బా ఛీ. ఓ పోడా గాడవన్నమేమ్రా? అయ్యో ఈమె గుర్రుకు వీడు ఆడవన్నట్టున్నాడు. గుర్రు పాడగాను మొగోడు కొట్టినట్టే గుర్రు గుర్రు అని తలిగింది రాత్రంతా. అవ్వా తెల్లారన ఆరైతుంది కదా, ఇప్పుడేవాళ్ళు ఎత్తాడు. ఏడిటి దాకా మలుసుకొని పందాం. అవ్వా ఇంటికన్నైతే లేచి పని చేసుకున్నాయే. ఇక్కడ ఏం పని ఉన్నది? మా వదినే మా వేసుకుంటది మొత్తం. అయ్యో గీ అల్లుడేంది గడవన్నాడు? రాత్రి గిడ కింద వండే కదా, గక్కడికి ఎప్పుడు పోయిండు అల్లుడు? అయ్యో సోయలేదు శుద్ధి లేదు పిల్లగానికి. భయపడ్డిద్దాం ఇప్పుడు దెబ్బకే పిత్తులు పడాలి. అల్లుడు భయపడ్డావా? అత్తమ్మ నీకేమైంది? నేను నిజంగానే కుక్క వచ్చింది కావచ్చని ఇంత అంత భయపడకపోతిని. అరే రావా దడుచుకుంటుని ఒకటేసారి. గమ్మతి జోకు చేసినల్లుడు. నీ జోకు సల్లగుండా రాత్రంతా నన్ను నిద్ర పోనీయకపోతివి. ఇప్పుడే కన్నంటుకుంటుంది అనే వరకు ఓ నీ అవ్వ ఇంత అంత భయపట్టియపోతివి. అయ్యో నేనెందుకు నిద్ర పోనీయలేదు అల్లుడు? మంచిగానే వన్నట్టున్నావు, ఈడ వండి మళ్ళీ ఆడవన్నావు. ఏ రాత్రంతా ఒకటే గురుకొట్టుడు అత్తమ్మ, నువ్వు ఇంత నిద్ర పట్టి పాడగాలే. సమ్మక్క సారక్క దీనుల జాతర, మన మేడారంలో ఆదివాసుల మురుల జాతర, కోయరాజుల పల్లె జాతర. పోయవాళ్ళుడు అత్తవా? పోదాం ఆ జాతర పోతే అటే కాట కలుపుతావు ఇక. అబ్బో నువ్వు నేను ఇద్దరమే పోవాలి ఇక జాతరకు. నువ్వో దిక్కు నేనో దిక్కు ఇక. లే అల్లుడు లే, తెల్లారింది లేవు సాయ తాగద్దాం, మనం అప్పాలేసుకొని తాగుదాం. సాయ లే 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 మొగం కడుగుదాంపా. మీ అమ్మ సాయ పెట్టి రెడీ ఉంచుతుంది. సకినాలు కారప్పు చేసుకొని తిందాంపా. అత్తమ్మ నీ గురించి నా గురించి వేసిందా ఏందవ్వి? మా అక్క గురించి వేసింది. అవి ఇయ్యనే ఇయ్యది మా అమ్మ. నేను అడిగినాక ఎట్లు అల్లుడు చూస్తపా నువ్వా? ఈ అత్త తినడానికే వచ్చింది మా ఇంటికి, నాకు తెలుసు. ఓర్ని అవ్వ నిన్నడుసుంది పర్ర పర్రమని తింటాంది, మళ్ళా షాయిలు అప్పాలు వేసుకుంటుందట. ఇక ఏం చెప్తావు? చిన్నోడా ఎటు పోతావే నువ్వు? మీ అమ్మమ్మల ఇంటికి పోతున్నావా? మీ అత్తది శ్రీమంతానికి పోతున్నావా రా చిన్నోడా? దొంగ నానిగాడు. ఏమైందండి స్నానం చెయ్యరా?
చేత్తనే ఇగో చిన్నోడిని ఎత్తుకున్నా ఇయ్యల్లా పోతారా అయితే మనం మరి రేపు పోదు మానే ఇయ్యల్ల పోయి ఏం చేస్తారు ఇక రమ్మన బట్టే ఊకే పోతే అయిపోతుంది కదా. రేపు అందరం ఎట్లా పోవత్తది? మీ అమ్ముండే నేను బండి మీద పోవత్తదా? పోరాదు కదా. ఇవాళ అత్తమ్మను ఒక్కదాన్ని బొమ్మందామనంటే పాప మామే ఫీల్ అవుతుంది. అయితవైతే ఇయ్యి మెల్లగా పోదురు బస్కు గాని. గదే మరి నువ్వు జల్దీ రెడీ అయ్యి నువ్వు ఆఫీస్కి పోతే ఇక మేము బస్ వస్తుంది కదా 10:30కు. 10:30 బస్కు పోదాం. ఇక వానికి స్నానం పోయాలి, నేను స్నానం చెయ్యాలి. సరే తీయే కాదు మరి మనం ఏమన్నా బట్టలు గిట్ల పెట్టుడా? ఏం బట్టలు పెడతావయ్యా? ఇప్పుడేమో పెట్టుడు లేదు. పిల్లనో పిల్లగాడ పుట్టినాక పెట్టాలి. అదే మరి నాకు తెలియదు కదా అడుగుతాన్న నిన్నే. శ్వేతా, అత్తమ్మ నీ స్నానం కూడా అయిందా? అయిందే, స్నానం కూడా చేసిన. కాదు ఇవాళ పోవుడేనా మరి రేపు పోవుడా మనం? నీకు నిన్ననే చెప్తే కదా మళ్ళీ వచ్చి అడుగుతావు. ఇవాళ పోదాం 10:30 బస్కు. గదేనే మరి ఏ ముచ్చట మళ్ళా రాత్రి ఎప్పపోతివని నేను వస్తాన్నా. మరి జల్దీ రెడీ కాపోర్రి, 10:30కే ఉంటది బస్సు. మళ్ళా బస్సు పోతే సాయంత్రం దాకా చూడాలి. ఇక పనేం లేదు అత్తమ్మ. ఇగో ఈయన తానం చేస్తే ఇక మేమిద్దరం తానం చేస్తాం, తిని పోవుడే. గదే తొందరగా గాని నువ్వు తానం చేయిపో, నేను చిన్నయ్యనకు పోతా. అక్కడ వేడినీళ్ళు ఉన్నాయి మరి కాగినాయి. ఉన్నాయా? అయితే విని తీసుకుపోయి మరి పోయిపో. పోతా బట్టలు పెట్టుకోపోయిర్రే అమ్మ 2-3 చీరలు. మంచి చీరలు పెట్టుకోకపోయినావు, ఫంక్షన్కి మంచిది కట్టుకోవాలి. నాకు 7 ఉన్నాయి కొడుక. ఇక ఉన్నాయి 2 పెట్టుకున్నా. నేను ఎప్పుడు కొనుక్కుంటాను బిడ్డ, ఎప్పుడు కొనుక్కునుడే లేదాయే. ఇక 2 చీరలు అయితే పెట్టుకున్నా. సరే ఇగో ఎత్తుకపోయే అమ్మ. ఇక నేను కూడా స్నానం చేసి తింటా. రేపు 1 రోజు పెడతావో ఆఫీస్కు లీవు, 2 రోజులు పెడతావో పెట్టి రేపు పొద్దుగానే రా బిడ్డ. ఏదన్నా పని ఉంటది కదా అటు ఇటు ఆఫర్ అయ్యదు. సరే కండేద్దా మనం లాల పోసుకుందాం. అమ్మకు ఒక్క చీరన్న ఎప్పుడు కొనకపోతే మీ శ్వేత ఓ 2 తీసుకోయే. అక్కడ మీ అమ్మోళ్ళు ఊరికాడ అమ్మత్తారు కదా, అమ్మత్తనన్నా లేకపోతే షాపుకు పోయినప్పుడన్నా ఓ 2 తీసుకో. పాపం దానికి చీరలే లేవు, దానికి ఎవరు కొంటారే? మనమే కదా కొనేది. అది ఎప్పుడు కొనుక్కోదు, ఎటువైనా గవ్వే కడుతుంది. నాకేమో మంచిగా అనిపిస్తలేదు. సరే తీయి, నేను 2-3 తీసుకుంటా తీ అత్తమ్మకు. గదే తీసుకో. ఇక నేను తానం చేస్తా. చేయిపో వదినే, నీళ్లు వత్త తానం చేద్దుపా. చేత్త వదినే, లతను లేపకపోయినావు. ఈ వరకు ఓ గిలాసరు పాలు చిక్కటి తాగితే మంచిగుంటది కదా. లేపుతా లతవ్వా, లే అవ్వలే. 8:30 అయితే అంతలే బిడ్డ. అమ్మో గంతగనమైతుందా నే టైము? అవును బిడ్డ, లేవు. లేచి ముఖం కడుక్కో, పాలు తాగుదువు. ఇవరిదాకా వండద్దే, 7 వరకే లేచి ఇన్ని పాలు తాగి మళ్ళా వండ మంచిదే గాని లేవ్వాలే. అందరి మధ్యంతా నీ మీదకే పోతుంది. అవునా అత్తమ్మ? లేత్తన్న గాని తమ్ముడు లేచిండానే? లేచిండు, లోటాక ఛాయ్ తాగిండు. మరి ఎటుపోయాను? అన్నే ఆగో వదినమ్మ, ఏం సంగతి? అంత మంచిదేనా? నేను నిన్న అత్తిని, నువ్వు ఇంకా అత్తలేవని చూస్తాన్న నీ గురించే. చిన్నవు నచ్చిన ఏందత్తమ్మో, నీ కూడా నచ్చచ్చినట్టే మాట్లాడుతున్నావు. అట్టిగానే అంత బాగేనా? పానం మంచిగుంటాందా? అయ్యో ఇక ముసల్తనానికి ఏం సాధన అవుతుంది. ఏమైంది? షాయ్ అయినవా? తగ్గిన్న ఏమైందక్క? ఏమిటికి వచ్చినావు? కర్రంటు బుగ్గపోయినదే సూతడే అని చిన్న ఎవరు చూడాలే? మీ మరిది అటుమోకై వేండు బయటకు. రేపు బిడ్డది శ్రీవంతం కదా, ఇక పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇయ్యాల రేపు ఏది అడగకు, కోపానికి అత్తడు. ఆహా స్నానం చేసి తిని రాపో, ఇడ కూసుందువు. నేను ఓ వదినే, ఆమె పొద్దుగాలనే ఎత్తది, ఎంత చలి పెట్టినా ఎంత ఏదైనా కూడా. అబ్బో మంచి అలవాటే. మరి గారు తానం చేద్దురా, నీళ్లు చల్లారుతాయి. నేను తానం చేసి అత్త కూసో.
మల్లలత్త మళ్ళా రా మరి మర్చిపోకు జరా టైం పాస్ అవుతుంది నీతోటి సరేనా నేను తానం చేస్తా అగో చేయిపోరాదు అది నేను కూడా రావాలి ఏంది నీతోటి బాత్రూంలకు అత్తరా ఏమున్నది దాదా చేదురా ముఖం కడుక్కొని పాలు తాగుపోయే తాగుతా ఈమెకు నీళ్లు పెట్టాలి ఈమె చుట్టూ వేయాలి పాపం మా అమ్మకు ఇబ్బంది అందరి చుట్టూ వేయాలనంటే జగానికి అన్ని పెట్టినవా ఆ కుళ్ళలు ఆ అంగీలు నూనె అన్ని పెట్టినవానే అన్ని పెట్టినత్తమ్మా నేను ఎత్తుకోవాలా వీడు పోయేటప్పుడే పడుకున్నాడు కదా ఇక పిల్లగాళ్ళు ఇల్లు వెళ్తున్నావంటే పంటరు గట్లనే పాప బస్ టైం అవుతుంది నేను ఎత్తుకున్నా కదపా ఇల్లుకు తాళం వేయిపోయిగా ఎత్తా లత ఒక్కసారి శ్వేతకు ఫోన్ చెయ్యే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి పాడదైంది నేను ఛార్జింగ్ అన్నా పెట్టుకోకపోతే అత్తారా ఏది అడుగు చేత్తమ్మా హలో శ్వేత వదిన ఏం లేదు శ్వేత వస్తారా బయలుదేరిరా బస్ ఎక్కిర్రా ఎక్కినాం వదిన వస్తాన్నాం సరే మరి మెల్లారారి ఇల్లు తెలుసు కదా నీకు తెలుసు వదినే బస్ స్టాండ్ లో దిగి అత్తాం గాని సరే ఉండు అత్తారటమ్మా బస్సు ఎక్కిర్రట అత్తారట్నా అయ్యో మరి ఇల్లే తెలుస్తుందా తెలియదా అరే బంటి బస్ స్టాండ్ లా ఉండిపోరా నేను అందరినీ ఎదుర్కోవటానికి పోవల్లానే ఓ డప్పియరాదిగా డప్పు కొట్టుకుంటా పోతా ఎదుర్కొని అత్త అయ్యో అల్లుడు అట్లంటావు మా బిడ్డకు మరి ఇల్లు గుర్తున్నదో లేదో అని నేనంటానా ఏ అక్కకు మా గుర్తుంటది మస్తు సార్లు వచ్చింది గుర్తుండదా నీది పోతే ముళ్ళే అరిగిపోతున్నాదిరా ఓ అమ్మ నేను ఇప్పుడే తిరిగి వస్తాన్నా బాపు నన్ను అటు పంపిండు ఇటు తిరగబెట్టిండు వాళ్ళు బాగా గుంజుతాన్నాయి నన్ను గెలకకే అమ్మ జరసేపు దాకా అన్నం ఉన్నదా అరే చికెన్ ఉన్నదా రాత్రిది ఏడున్నదిరా గింత అంత ఉంటే అవు బాపుకింత వేసిన అత్తమ్మకింత వేసిన నీ అవ నాకు చికెన్ తినబుద్ధి అవుతుందంటే నిన్న తింటివారా నీసులేని బుక్ ఎత్తటట్టు లేవు నువ్వు అలవాటు అయిపోయింది ఆయనకు పాపం అలవాటైంది ఇక నువ్వు తినవు కావచ్చు ఇప్పుడు అత్తారా సీత రండి అన్నలు వచ్చిర్రా వదినమ్మా మనవన్నిదే అర్రి శ్వేత కాలు కడుక్కున్నారా దారి కూసుందు రారి మంచిగా ఉందా అవ్వా మంచిగానే ఉంది పెద్దమ్మ అన్నయ్యలా వచ్చినవానే ఎక్కడికి వచ్చినవే నువ్వు ఎందుకు వచ్చినవే పాటనా లేకపోతే ఏంటిది అది అక్క ఇప్పుడే వచ్చిర్రా శ్వేతవ్వ అంత బాగేనారా ఇప్పుడే వచ్చిర్రారా ఇప్పుడే వచ్చిన మా అత్తమ్మ అంత బాగేటో పోయత్తన్నావు కదా నేనారా చిన్న పనుంటే వేనా అబ్బో నీ కొడుకు విరిగిపోయింది కదా మంచిగా ఏంటి ఇప్పుడు చిన్నారి పొన్నారి కిట్టయ్యాలు ఏం చెప్తున్నావే ఎక్కడికి వచ్చినవే మీ అత్త దగ్గరికి వచ్చినవా అని కన్నయ్య పెరిగిపోయిండు కన్నయ్య ఇక ఇల్లంతా తిరుగుడే ఇంత ఏది కనబడుతుంది నోట్లో పెడతాడు అమ్మమ్మ పోలికలు కన్నయ్య మరదలత్తదో మరి బాంబర్దత్తడో ఇక నీకు సోపతి ఫస్ట్ బాంబర్ది రావాలి ఎనక తీరి మరదలు రావాలి కదనే కన్నయ్య ఆయవేట్కత్తా కూసో అది నేను కూసోపోయినావు కూసోని ముద్దాడ పేరవు మనవన్నీ కూసుంటా నీ ఊత్తనే చిక్కుమని నవ్వుతాడు కన్నయ్య చిన్న కన్నయ్యనే చిన్న చిచ్చలే ఇవి ఓర్ని అవ్వ మా అత్త భాష మొత్తం వెరైటీగా ఉంది కదా ఓ బంటి మాట్లాడతలేవు అంత బాగేనా ఏం పని చేస్తావు వాడేం పని చేస్తాడు చేత తినుడు తిరుగుడు అదే పని చదువుకుంటానక్క వాళ్ళ మాటలు పట్టించుకోకు చదువుతాన్న జాబ్ గురించి అంగలాడు గోస ఉచ్చుకున్నాడు అవ్వరాంగా ఏం గోస ఉచ్చుకోలేదే సప్పుడేక వండుకున్నాడు ఇక ఈ ఊర్లో దీనంకరే లేచిండు అంతేరా అల్లుడు ఎప్పుడు వస్తా అన్నాడు రేపు వస్తా అన్నాడే అమ్మ అల్లుడు చూసినావా ఇగో జల్దీ పెళ్లి చేసుకొని గిసొంటి పిల్లగాన్ని గాను అయ్యో నాకేం తొందర వచ్చింది అత్తమ్మ చేసుకుంటాం మెల్లగా అందరం ఒక దగ్గర ఉంటే సంబరం అనిపిస్తుంది గిట్లా అవును అత్తమ్మ అందరం కలిసిమెలిసి ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇక ఇయ్యాల రేపు ఎల్లుండి ధూమ్ ధామ్ ఎగురుదాం అల్లుడు కళ్ళు తెప్పి నీ తాగిందంటే తగ్గేదరే ఇయపరాలకి ఇద్దరికి తాగిపియాలి వాళ్ళతోటి నేను ఎగరాలి మేము ముగ్గురం కలిసి ఎగురితే మొత్తం వచ్చిన వాళ్ళందరూ బీరిపోవాలి ఏ వదినే ఏ ఎగురుడు ఏం తాగుడు ఏ వదినే కళ్ళు తాగాలి కలిసినప్పుడు కళ్ళు తాగాలి ఆనవాయితీ తెలుసా నీకు కళ్ళు తాగట్టి ఉండద్దు ఎగరాలి జింకి చిక్క అనుకుంటా అబ్బా మడం బక్కకి ఎక్కలేని సంతోషం వస్తుంది ఆ వదినే ఈ వదినే అందరు ఎగురుడే ఏ ఊకో నువ్వంటే ఎగురుతావు గాని మాకేమో ఎగరత్తది వదినా ఎందుకు ఎగరరాదు 2 పెగ్గులు ఎక్కువ ఎత్త అయిపోయాయి అదే ఊగుతుంది
శకలక డామ్ డామ్ శకలక డామ్ డామ్ అనుకుంటా. ఓ అత్తమ్మ నువ్వు భలే చిన్న పోర్ లెక్కనే ఎత్తాను. మరి ఇక అందరం మస్తు రోజులకు కలిసినాం, ఇక ఎంజాయ్ చేయాలి మనం అందరం. చేద్దాం తీయ అమ్మ, ఊకే ఏమిటి కోరుతావే చిన్న పొలగల లెక్కనే. అత్తమ్మ ఇంత పెద్ద పెరిగింది, ఇంత పిల్లల్ని కన్నది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి కానీ అన్నీ చిన్న పోలికలే, చిన్న పొలగల్ల బుద్ధి పోలికలే. మా అమ్మ గంతే. దోస్తులు సుత్తారా మన వీడియో? రేపటి వీడియోలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూస్తూ ఉండండి దోస్తులు. ఇక శ్రీమంతం అయితే ధూమ్ ధామ్ చేయాలనుకుంటాను మా కోడల్ది. ఇక పొట్టు పొట్టు ఎగురుడే, ధూమ్ ధామ్ చేసుడే. మరి దోస్తులు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మేము అందరం ఒక్క దగ్గర ఉన్నాం కదా, ఇంకో 2 ఎపిసోడ్స్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మీకు మేమేం చేస్తున్నాం ఏం కథ అనేది చూపిస్తాం. ఓకేనా దోస్తులు? ఖచ్చితంగా 3000 లైకులు రావాలి మరి. అత్తయ్యట మా కన్నయ్య చెప్తాండు. ఓకే దోస్తులు, ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.